తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉందని నేను చూద్దాం. కర్కాటక రాశి వారికి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో మరియు అదేవిధంగా మీ యొక్క కోపాన్ని తగ్గించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. జన్మరాశిలో కుజగ్రహ సంచారం, కుజస్తంభన అనేది ఈ రాశి వారికి వైవాహిక జీవితంలోనూ జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని చెప్తోంది. కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. కోపాన్ని తగ్గించుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఇరుగు పొరుగు సఖ్యత సంబంధితమైన విషయాల్లో మీ కోపమే మిమ్మల్ని వేరే వారితో కలవకుండా ఆపేటువంటి ఒక ఇష్యూగా తయారవుతుంది. విద్యా సంబంధితమైన విషయాల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించి మీరు చేస్తున్నటువంటి విషయాల్లో ఏదో ఒక ఆటంకం అడ్డుపడుతుందనే విషయాన్ని మీరు గ్రహించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాల్లో, నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి వచ్చినప్పటికీ కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు కలిగినప్పటికీ కూడా కొన్ని అవకాశాలు దగ్గరగా వచ్చి కూడా దూరంగా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఎందుకని వివాహాలు దగ్గరగా వచ్చి దూరంగా వెళ్తున్నాయి అని తెలియనటువంటి పరిస్థితి. అంటే మీరేం చేయనప్పటికీ కూడా ఎందుకు దూరంగా జరుగుతున్నాయని చెప్పి ఒక ఆలోచన అనేది ఎక్కువగా రావడం జరుగుతుంటుంది. వాడికి కుజుడు జన్మరాశిలో ఉన్నప్పుడు, కుజుడు యొక్క వీక్షణ సప్తమంలో, అష్టమంలో జరుగుతున్నప్పుడు, శని అష్టమంలో అష్టమ సంచారం జరుగుతున్నప్పుడు ఇప్పుడు కుటుంబంలో స్థిరత్వము, అదేవిధంగా కుటుంబ సంబంధితమైన విషయాలు, కోర్టు సంబంధితమైన విషయాలు, మీకు అనవసరం లేనటువంటి విషయాలను తలదూర్చడం అనేది అవి తిరిగి మీకే చుట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కాబట్టి ఈ యొక్క వారం కూడా మీకు సంబంధం లేనటువంటి విషయాలకు దూరంగా ఉండండి. మీ పని మీరు చూసుకోండి. మీ పని మీరు చూసుకొని బయటకు వెళ్ళండి. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కానీ ఏదైనా 1-2 సార్లు డాక్యుమెంట్స్ని చెక్ చేసుకోవటం, ఎవరికి హామీ సంతకాలు పెట్టకుండా ఉండటం అనేది ఒక ముఖ్యమైనటువంటి సూచన. సమాజం ఇప్పటిలాగా లేదు. ఒకప్పుడు ఉండేటువంటి మంచి సమాజం ఇప్పుడు అంత పాజిటివ్గా లేదు అనే విషయాన్ని గ్రహించగలుగుతారు మీరు కూడా. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యమైనది వచ్చేటప్పటికి కుజుడు జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు. జన్మరాశిలో కుజ సంచారం జరుగుతున్నప్పుడు ఈ రాశివారు ముఖ్యంగా కుజగ్రహ మంత్రజపం చేసుకోవటం, మరియు అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించటం, శీఘ్రంగా కొన్ని పనులు జరగాలి అంటే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం శనివారం పూట. ఇక్కడ అష్టమ శని సంచారం జరుగుతుంది కాబట్టి కుజుడు కూడా జన్మరాశిలో వక్రత్వంలో ఉన్నాడు, శని కూడా వక్రత్వంలో కలిగి ఉన్నాడు. కుజుడికి వీలైనన్ని సార్లు మీరు వీలైతే పోయేదారులు ఎక్కడైనా సరే మీకు ఇక హనుమాన్ దేవాలయం కనపడినప్పుడు హనుమాన్ దేవాలయం దర్శించుకోవటం, సింధూరాన్ని ధరించడం అనేది ఆరోగ్యపరంగానూ బాగుంటుంది, వైవాహిక జీవితంలోనూ అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది, మానసిక ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క మానసిక ప్రశాంతతని పొందాలి అంటే హనుమాన్ దేవాలయంలో ఒక 10 నిమిషాలు కూర్చొని ధ్యానం చేసుకోండి. ఆ యొక్క హనుమంతుడికి మీ మనసులో ఉన్నటువంటి బాధలు చెప్పుకోండి. అవే మీకు చాలా వరకు కొన్ని సమస్యలను మిమ్మల్ని నుంచి బయటికి తీసుకురాగలుగుతుంది, సమస్యల నుంచి బయటికి తీసుకురాగలుగుతుంది.